రజనీకాంత్ నటించిన కూలీ రిలీజ్ కు ముందు వరకు లోకేష్ కనగరాజ్ అంటే కోలీవుడ్స్ బిగ్గెస్ట్ డైరెక్టర్. తన పేరు మీదే ఒక యూనివర్స్ క్రియేట్ చేసిన గ్రేట్ మేకర్. రజనీకాంత్ మాటల్లో చెప్పాలంటే తమిళ రాజమౌళి. అస్సలు పరాజయం అన్నదే లేదు, అన్నింటికీ పోటీ లేదు అన్నట్లు చెప్పారు. కట్ చేస్తే ఇప్పుడు ఒక్కసారిగా కిందకు దించారు. చేతిలో ఉన్న చిత్రాలన్నీ ఆగిపోయాయని టాక్. మరి సైలెంట్ గా లోకేష్ ఏం చేస్తున్నాడు? లోకేష్ కనగరాజ్ ఇటీవల డైరెక్ట్ చేసిన కూలీ ఫలితంపై కోలీవుడ్ చాలా గుర్రుగా ఉంది. అందుకే రజనీకాంత్ తాను కమల్ తో చేయాల్సిన మల్టీ స్టారర్ నుంచి సైతం ఈ డైరెక్టర్ ను తప్పించాడు. కూలీ రిలీజ్ కు ముందు తాను డైరెక్ట్ చేస్తాడని ప్రచారం సాగిన ప్రాజెక్టులన్నీ ఆగిపోతున్నాయి. ముందుగా ఆమీర్ ఖాన్ తో ప్లాన్ చేసిన సూపర్ హీరో ప్రాజెక్ట్ అటకెక్కిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఖైదీ సీక్వెల్ నుంచి కూడా కార్తీ తప్పుకున్నాడని వార్తలు షికార్లు చేయడం మొదలుపెట్టాయి. చేతిలో ఉన్న సినిమాలన్నీ ఆగిపోయిన తర్వాత లోకేష్ ఏం చేస్తున్నాడు అంటే హీరోగా మారి సినిమా చేస్తున్నాడు. అంతకంటే ముందు రజనీకాంత్ కమల్ హాసన్ మల్టీ స్టారర్ కోసం పవర్ఫుల్ స్టోరీ రాస్తున్నాడట. ఈ క్రేజీ మల్టీ స్టారర్ డైరెక్ట్ చేసేందుకు ఇప్పటికీ తాను రేసులో ఉన్నట్లు కోలీవుడ్ మీడియాకు లీక్ ఇచ్చాడు లోకేష్. కథ కుదిరితే దర్శకుడిగా అవకాశం ఇస్తాను అన్నారట రజనీకాంత్, కమల్. ప్రస్తుతం లెజెండ్స్ ఇద్దరిని ఇంప్రెస్ చేసే పనిలో ఉన్నాడు లోకేష్. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.